బాబు గారు ముందు అర్జెంటుగా పోలీస్ ఆఫీసర్లు అందరూ తెలుగుదేశం నాయకులు మాట్లాడినట్టు చూడండి, కార్యకర్తలు మాట్లాడినట్టు చూడండి, ఏ కార్యాలయానికైనా తెలుగుదేశం బెళ్ళబట్టుకుని వెళ్తే పని జరిగేటట్టు చూడండి. ఇది ప్రస్తుతం ఆంధ్రజ్యోతి పత్రికా ధర్మం. అంటే కొత్త ధర్మం ఏంటంటే రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ వాడి చెప్పు చేతల్లో అధికార యంత్రాంగం ఉండాలి. ఇన్నేళ్ళు ఈ 5 ఏళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పు చేతల్లో ఉన్నారు. ఇది ధర్మార్గం, అది అసలు ప్రజాస్వామ్యమేనా అని రాసుకొచ్చినటువంటిది ఇప్పుడు రోజు రాసుకొచ్చే వార్తలు. వీరు మారరా, క్షేత్రస్థాయిలో ఇంకా వైసీపీ పోలీసులు సొంత మనుషులు తెచ్చుకున్న నాటి ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బామ్మర్దిని వాళ్ళ తమ్ముడిని ఏమైనా తెచ్చుకుంటాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ మీ మాట అంటాం సార్ అంటే తెచ్చుకుంటారు, అది ఖచ్చితంగా తప్పే అని చెప్తాం. ఇప్పుడు అట్లా ఎందుకు తేవట్లేదు, అట్లా తెలుగుదేశం మనుషులు ఎందుకు పెట్టట్లేదు అని రాస్తుంది. రోజు చంద్రబాబు గారిని రెచ్చగొడతా ఉంటుంది, అధికారులు మార్చండి, తెలుగుదేశం అధికారులను తీసుకురా, తెలుగుదేశం పార్టీ పోలీసులను తీసుకురా, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటినే వాళ్ళని తీసుకురండి, అట్లా తీసుకొస్తే కానీ తెలుగుదేశం వాళ్ళు సాటిస్ఫై గారంటే ఇంకప్పుడు ఏం జరుగుతుంది? డెమోక్రసీ అనేటువంటిది పార్టీ కోసం, లేకపోతే కనుక